శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క గ్రహచార స్థితి ఎలా ఉందో ఇప్పుడు చూసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 11, వ్యయము 5, అదే విధముగా రాజపూజ్యము 7, అవమానము 1 ఇలా ఉంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము బృహస్పతి మే 1వ తేదీ నుండి షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. షష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం వలన షష్ఠేచ్ఛ బలిబంధన అని మనకు పురాణోక్తి. ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేయడము మరియు తన శక్తికి మించినటువంటి ధర్మములు చేయడం వలన వీరికి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందుకే శాస్త్రంలో అతిరూపేణ సీత అతిదానేన బలిహి అని ఒక వచనం ఉంటుంది. అతి అందంగా ఉండడం వలన సీత ఇబ్బంది పడింది, అతిగా దానం చేయడం వలన బలిచక్రవర్తి కూడా ఇబ్బందుల పాలయ్యాడు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ అతి అనేటువంటి విషయాన్ని కొంత తగ్గించుకుంటే మంచిది. కాబట్టి అతి చేయడం వలన ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. ధనుస్సు రాశి వారికి షష్టమ స్థానంలో బృహస్పతి ఉండడం వలన కొంత వ్యయము, కొంత మనశ్చింత కలుగుతుంది. కావున ఈ సంవత్సరం